ఇంకేంటి విశేషాలు? ఈ మధ్యన క్లాసెస్ ఉండడంతో అసలు చాలా బిజీగా ఉంటున్నాం అనమాట. పెద్దగా లైవ్ చేయడానికి టైం ఉండడం లేదు. సో చాలా వరకు టైం ఉన్నంత వరకు మేనేజ్ చేస్తున్నా. ఇంకేంటండి? లైవ్లో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎవరైనా అప్పుడు నేను మాట్లాడతాను మీతో పాటు. అండ్ నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేశాను. నేను నిన్న క్రిస్మస్ది ఒకటి పోస్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ కమింగ్ అప్ అయితే మండే ఏమన్నా మళ్ళీ ఒకసారి లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. నా కోర్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. నేను ఏ కోర్స్ చేస్తున్నాను ఏంటని కొంతమంది అడుగుతున్నారు. సో ఆ కోర్స్ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరైనా కానీ స్వీడన్లో ఉంటున్నాను కదా, సో మీకు ఎవరైనా కానీ క్వశ్చన్ చేయాలనుకుంటానికి ఎటువంటి క్వశ్చన్స్ అయినా కానీ నేను ఆన్సర్ చేస్తాను నేను. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను రెడీగా ఉంటాను అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ సరే కామెంట్ పెడతాను, నా కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నేను. ఈరోజు ఒక టాపిక్ అంటే నేను ఏం సెలెక్ట్ చేసుకోలేదు మాట్లాడడానికి. సో జనరల్గా వచ్చాను లైవ్కి. సో జనరల్గా తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను నేను. శారదా ముచ్చట్లు హాయ్ అండి. హాయ్ హాయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సరదా ముచ్చట్లు మీరు ఎక్కడి నుంచి అండి మాట్లాడేది? గోపి గారు మీ కొత్త ఛానల్ ఇదేనా ఏంటి? సెకండ్ అర్థమైంది, అందుకనే డౌట్ వచ్చింది. ఈ సెకండ్ ఛానల్ దేని గురించి అండి? ఏదైనా స్పెషల్ టాపిక్ మీద తీసుకున్నారా? అంటే ఫస్ట్ ఛానల్ బాగానే ఉంది కదా, మరి సెకండ్ ఛానల్ ఎందుకు తీసుకున్నారు? గోపి గారు స్వీడన్ రావాలని ఉందంట. అవునండి, నాకు చాలాసార్లు చెప్పారు స్వీడన్ అనే కాదు బయట కంట్రీకి వెళ్ళాలని చాలాసార్లు అన్నారనమాట నాతో. ఎలా వెళ్ళాలి ఏంటని కూడా అడిగారు. సో నేను అప్పుడే అనుకున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు గోపి గారు అని. సెకండ్ ఛానల్ దేని గురించి అండి? ఏమో స్పెషల్ టాపిక్ మీద తీసుకున్నారా లేకపోతే ఇంకా ఏంటి? మీ సెకండ్ ఛానల్ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పాజిటివ్ టాపిక్ అనమాట. పాజిటివ్ టాపిక్ అన్నది ఎలాగా తీసుకుంటాము. హాయ్ వరా గారు, ఎలా ఉన్నారు? టైంపాస్కి పెట్టా. టైంపాస్కేనా? ఓకే, అదే టైంపాస్కే కాకపోతే ఏ టాపిక్ తీసుకుంటున్నారు మీరు? హాయ్ వరా గారు, ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్. చాలా రోజులైంది కదా, సో అందుకని చెప్పేసి వచ్చానమాట లైవ్కి. అందుకని గ్రూప్లో కూడా ఏం చెప్పలేదు. సడన్గా వచ్చాను, బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి వచ్చాను కదా అని చెప్పేసి వచ్చేసాను అనమాట. బాగున్నానండి, చాలా బాగున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అని మీ ఛానల్ మౌంటేషన్ అయిపోయింది మొత్తానికి సక్సెస్ఫుల్గా. 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఇంకేంటండి? 6 మంత్స్లో మౌంటేషన్ కంప్లీటా? సూపర్ అండి మీరు అసలు. సెకండ్ ఛానల్ కూడా మౌంటేషన్ అయిపోయిందా గోపి గారు మీది? 6 మంత్స్లోనే అయిపోయిందా మీది?